ఇచ్చా, అదే వీళ్ళు ఇచ్చినటువంటి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, లోన్కి కన్ఫర్మేషన్ కోసం నాకు తీసుకుందామని నేను అనుకున్నాను. అది ఆ కాగితాలు పట్టుకెళ్ళి బ్యాంక్ కోడ్ దగ్గర చూపెడితే, బ్యాంక్ కోడ్కి ఇస్తే బ్యాంక్ కోడ్ ఒరిజినల్ అడుగుతాడు ఆడి దగ్గర, అడుగుతారు లింక్ డాక్యుమెంట్లు అవి అడిగితే వాళ్ళ దగ్గర ఒరిజినల్ లేవు. వాళ్ళు అది ఏది రిజిస్టార్ దగ్గర అప్లై చేసుకుని డూప్లికేట్లు తీసుకున్నారు, ఒరిజినల్ మిస్సింగ్. దాని ఆధారంగా మేము ఇవ్వలేము సార్ లోన్ అన్నారు. అది వాళ్ళు ఏమంటారు, ఓనర్ వాళ్ళు మాదే ఒరిజినల్ మేమే ఇస్తున్నాం కదా, మా దగ్గర కాగితాలు పోబట్టి మేము ఇట్లా డూప్లికేట్ తీసుకున్నాం అంటారు. బ్యాంక్ కి అట్లా కుదరదు, మామూలుగా మన దగ్గర డబ్బులు ఉంటే అది తీసేసుకుంటే అయిపోతుంది. అట్లాగే చివరికి అది కాదైంది. అంటే వాడు తర్వాతన ఆ బ్రోకర్ని అట్టెట్ ఇచ్చేవారు అంటే, మీరు మీడియానే కదా సార్, మీరు మేనేజ్ చేసుకోగలరు అనుకున్నాను అన్నాడు. అట్లాగే ఇంకొకటి వచ్చింది, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దోవలో శంషాబాద్ గ్రామానికి హైవేకి ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది కదా, దానికి ఆనుకుని ఉన్నటువంటిది ఒక విల్లా, 200 గజాల విల్లా విత్ ఆల్ ఫెసిలిటీస్. ఎట్లాగా ఏసీలు, కూలర్లు, డబుల్ కాట్ బెడ్లు, ఏం లేదు, మనం సూట్ కేసు పట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. ఇది 32 లక్షలు అప్పుడు. నేను అది బ్యాంకుకి ఇచ్చా, అది కూడా ఇస్తే ఆ బ్యాంక్ కూడా చూసి ఇది పంచాయతీ లేఅవుట్ సార్ కుదరదు అన్నాడు. పంచాయతీ లేఅవుట్ కుదరకపోవడం ఏంటయ్యా అంటే, నాకు తెలియదు అసలు అప్పుడు పంచాయతీ లేఅవుట్లు ఏంటో, మున్సిపాలిటీ లేఅవుట్లు ఏంటో, HMDA లేఅవుట్లు ఏంటి అన్నాడు. వాడు